వేటర్మెట్ల గ్రామంలోని బొడ్డుగల్ సెంటర్ లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు పోలూరి నరేంద్ర మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పోలూరి ప్రసాదరావు గారు, చందల నరసింహారావు, ఈదర యోషియా, కప్పల కోటేశ్వరరావు, ఈదర నాగరాజు, వరగాలి సుబ్బారావు, గండే ఎస్కెల్, తేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ తీర్పుకి ఎవరైతే కారణమయ్యారో మాదిగల పోరాటానికి ఎవరైతే ఎన్నుగా వేసి ఈ రోజు మనం ఈ విజయాన్ని సాధించడానికి కారణమయ్యారో అలాంటి మాదిగ జాతి వెలుగు సూర్యుడు మందకృష్ణ గారికి గ్రామాలకు సంబంధించిన మాదిగ యువకులు అందరూ కూడా పాలాభిషేకం మీ అందరికీ మరోమారు హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పోరాటం చేసి ధర్మాసానికి ఏ రాష్ట్రానికి తీర్పిచ్చింది. కాబట్టి మనందరూ ఐక్యమత్యంగా చేసి మనందరూ ఐక్యమత్యం చదువుకున్న ఎంఆర్పీఎస్ ఉద్యమాలకు సంబంధించి 1994 జూలై 7 మన ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఈదుమూరు గ్రామం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల 3 దశాబ్దాల నెరవేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ న్యాయపరమైన తీర్పుని ప్రతి ఒక్కరు గౌరవించి ఆ యొక్క తీర్పుని మనం అమలయ్యే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ ఈ ఉద్యమం మీద కొంచెం కాన్సెప్ట్ చేసి దాని యొక్క ఫలాలు కూడా అనుభవించాల్సిన అవసరం ఎంత ఉంది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. ఎంఆర్పీఎస్ నేత మాదిగల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యతకు సంబంధించినటువంటి మన